అందరికీ నమస్కారం అండి. 123 గజాలు 123 స్క్వేర్ యార్డ్స్లో కొత్తగా కట్టినటువంటి G+1 బిల్డింగ్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారండి. మొత్తం స్టీల్ రైరింగ్ అయితే వచ్చింది, గ్రానైట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాల్ కూడా మొత్తం నీట్గా డిజైన్గా చేసిందండి, చూస్తున్నారు మీరు. వర్క్ అయితే కనుక ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ హౌస్, G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. మొత్తం 123 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి. ఇంటి ముందు 40 అడుగుల పెద్ద రోడ్ అయితే ఉంది. టేక్ వుడ్ డోర్ చూస్తున్నారు మీరు. మెయిన్ డోర్ అయితే ఇది ఉత్తరం వైపు సందండి. ఇదంతా హాల్ అండి. హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు. పక్కనే డైనింగ్ కూడా ప్లేస్ ఇచ్చారు, సపరేట్గా ఉంటుంది. మొత్తం 123 గజాలండి. బెడ్రూమ్స్ రెండు కూడా పక్క పక్కన సైడ్ బై సైడ్ వస్తాయి. ఇది టీవీ యూనిట్ కబోర్డు, ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. ఇది మొత్తం డైనింగ్ ప్లేస్. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది. అలాగే ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు, మోడర్న్ కిచెన్ ఉంది. ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అయితే మీరు చూస్తున్నారు. మొత్తం ఎక్కాలిక్ అండి, ప్లేవుడ్ ఎక్కాలిక్ పెట్టి వర్క్ అయితే చేపించారు. పైన అటక్ కూడా ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు ఉంటుంది. మెయిన్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉంది. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన జిప్సమ్ సీలింగ్ ఉంది, కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది. ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సార్ మీకు నేను చూపిస్తాను. ఇది ప్లేస్ అండి, బెడ్రూమ్లో ఉన్నటువంటి ప్లేస్. కింద వచ్చేసి 123 గజాలండి. కింద మొత్తం పార్కింగ్ ఇచ్చి ఒక రూమ్ అయితే ఇచ్చారు. పైన వచ్చేసి 2 బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి. SBI నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా వస్తుంది. లోన్ కూడా మేమే దగ్గరుండి చెప్పిస్తాము. ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే 1,10,00,000 అయితే చెప్తున్నారండి. రేటు 1,10,00,000 చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదంతా మీరు చూస్తున్నారండి. ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈ హౌస్ నచ్చినట్లయితే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి. 123 గజాల G+1 హౌస్. కింద పార్కింగే ఉంటుంది. ఓన్లీ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఓన్లీ చిన్న బెడ్రూమ్ అన్నమాట. అలాగే పైన 2 బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు ఉంటుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. కాస్ట్ అయితే కనుక 1,10,00,000 చెప్తున్నారండి. రేటు మాట్లాడుకోవచ్చు. లొకేషన్ సింగినగర్, విజయవాడ సింగినగర్, మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకొక 4 ఉన్నాయండి, అవి కూడా మేము దగ్గరుండి చూపిస్తాము. ఇది కింద సింగిల్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ హౌస్ నచ్చిన వాళ్ళు పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ. ఇదంతా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినా సరే చాలా బాగుంటుంది. పైన 2 బెడ్రూమ్ ఉంటుంది. వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ నాయుడు. ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము. మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము. అలాగే మీ నెంబర్ అయితే కనుక 3,000 అయితే అమౌంట్ తీసుకుంటామండి. అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.